ఫ్రెండ్స్ ద బెస్ట్ ఏసీ పర్చేజ్ చేసుకుందామని చెప్పేసి చాలా వీడియోస్ చూసుంటారు, చాలా రివ్యూస్ అన్నీ కూడా చూసుంటారు. కాకపోతే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఏసీ స్పెక్స్ చూసినా లేకపోతే వాటి యొక్క రివ్యూస్ ఏం చూసినా సరే మనకు చాలా కన్ఫ్యూజన్స్ అనేటువంటివి ఉంటాయి. మీకు ఆ కన్ఫ్యూజన్స్ అని కూడా చెక్ పెడుతూ మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీకు బడ్జెట్ ఆధారంగా ఏసీస్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపాయల బడ్జెట్లో ఏ ఏసీ పర్చేజ్ చేసుకోవాలి, 30,000 రూపాయల బడ్జెట్లో ఏది పర్చేజ్ చేసుకోవాలి, 40,000 రూపాయల బడ్జెట్లో ఏ ఏసీస్ పర్చేజ్ చేసుకోవాలి అనేది ప్రతి బడ్జెట్ కేటగిరీలోని కూడా 3 ఏసీస్ మాత్రమే రికమెండ్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా మీ నీడ్ ఆధారంగా ఒక మంచి ఏసీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు ఏసీస్తో పాటుగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ మెయిన్ మోటో వచ్చినప్పటికి మీ టైం వేస్ట్ అవ్వకూడదు. దానికోసమే పక్క నేను మీకు టైమ్లెస్ స్టాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఆ యొక్క సెగ్మెంట్ దగ్గర ట్రాక్ చేసుకొని మీరు ఆ సెగ్మెంట్ అయితే వాచ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. దానికి మీరు చేసే సపోర్ట్ అలా ఏంటంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడము, అలాగే కింద కామెంట్ సెక్షన్లో హైప్ బటన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మీ పెద్ద మనసుతో అలా నొక్కి పెట్టారనుకోండి, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా అందరూ కూడా మంచి ఏసీస్ పర్చేజ్ చేసుకుంటారు. మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి. అలా కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ద బెస్ట్ సౌండ్ బార్స్, స్మార్ట్ టీవీస్, హోమ్ అప్లికెంట్స్తో పాటుగా ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి, మీరు చూస్తున్నారు సత్యరక్ తెలుగు. ఫ్రెండ్స్, టాపిక్లోకి ఎంటర్ అవడం కంటే ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎక్కడ కూడా డ్రాక్ చేయకండి, శ్రద్ధగా వినండి. చాలామందికి రేటింగ్ ఉంటుంది కదా, 3 స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్. ఈ రేటింగ్ ఎందుకు అంటే ఏం చెప్తారు, మన పవర్ కన్జంప్షన్ అని చెప్తారు అనమాట. నిజంగా అంత పవర్ కన్జంప్షన్ ఉంటుందా 3 స్టార్కి 5 స్టార్ కంటే మాత్రం రియాలిటీలో ఏమీ కూడా ఉండదు అనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 స్టార్ ఏసీని 5 స్టార్ ఏసీని రోజుకి 6 అవర్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మంత్లీ కరెంట్ బిల్లో మనకి మహా అయితే 100-120 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంతకు మించి డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మనం ఏసీస్ పర్చేజ్ చేయాలంటే 3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి అప్రాక్సిమేట్లీ 7,000 రూపాయల నుండి 10,000, 12,000, 15,000 రూపాయల డిఫరెన్స్ కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ బ్రాండ్ అండ్ మోడల్ బట్టి మాట. సో మనకి అంత లెస్ యూస్కి అంత 5 స్టార్ ఏసీస్ అవసరం అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తున్నాము అంటే పొద్దున్న 9కి ఆన్ చేస్తాము, ఈవినింగ్ 9కి క్లోజ్ చేస్తాము, ఇంత రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తాము అనుకుంటే మాత్రం మీరు 5 స్టార్ ఏసీలకు వెళ్ళండి. అదర్వైజ్ మీరు 3 స్టార్ ఏసీ అనేటువంటి మ్యాక్సిమం సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది, మీరు నేను అందరము కూడా అకేషన్ వారీగా మాత్రం ఏసీలు యూస్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను, సో ఏసీ అనేటువంటిది కావాలి. అలా బయట టెంపరేచర్ ఎక్కువైతే ఉంది, ఏసీ కావాలి. అలాగే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఏసీ ఆన్ చేసుకోవాలి. ఇలా అకేషనల్గా వాడతామే తప్ప మనం కమర్షియల్గా ఏసీ అయితే యూస్ చేయమాట. కమర్షియల్గా యూస్ చేసే ప్రతి ఒక్కరు కూడా 5 స్టార్ ఏసీలు మాత్రమే పర్చేజ్ చేసుకోవాలి షాప్స్లోని, ఇలా యూస్ చేసేవాళ్ళు. అదర్వైజ్ అందరు కూడా 3 స్టార్ ఏసీ అయితే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, చాలామంది ఐసర్ వాల్యూ అనేటువంటి కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు అనమాట. ఐసర్ వాల్యూ అనేటువంటిది మనకి ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఐసర్ వాల్యూ ఎంత ఎక్కువైతే ఉంటుందో అంత తక్కువ పవర్ కన్జంప్షన్ అయితే చేస్తుంది, మనకు వాతావరణాన్ని కూడా మేలు చేస్తుంది అనమాట. అలాగే ఐసర్ వాల్యూ ఎంత తక్కువైతే ఉంటుందో అంత ఎక్కువ పవర్ కన్జంప్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఐసర్ వాల్యూతో పాటుగా కూలింగ్ కెపాసిటీ అనేటువంటిది కూడా ఉంటుంది అన్నమాట. కింద ఆ కూలింగ్ కెపాసిటీ వాట్స్ కూడా మనం చూసుకోవాలి. ఎంత ఎక్కువ నెంబర్ వాట్ ఉంటుందో అంత మంచి కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేటువంటిది నేను మీకు పక్కన చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఏసీ కూడా మనకి 1 టన్తో రావట్లేదు, 1.5 టన్తో రాదు, 2 టన్తో కూడా రాదు అనమాట. కొంచెం తక్కువ నెంబర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ నెంబర్ మీకు తెలియాలంటే ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకుంటేనే మీకు అది ఎంత అనేటువంటి తెలుస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే వేడి ప్రాంతాల్లో ఉంటారు, లైక్ మన హిల్ స్టేషన్స్లోని, అలాగే కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఎక్కువ హీట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కా మీకు 1.5 టన్ అంటే 1.5 టన్ మాత్రమే ఉండాలన్నమాట. అలా మనకి కూలింగ్ కెపాసిటీ ద బెటర్ అయితే ఉండాలి. అలా మీ రూమ్ సైజెస్ అంతా కూడా ఆ 1.5 టన్ ఏసీని హోల్డ్ చేసే విధంగా ఉండాలి. అలా చాలామంది ఇంట్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో సన్లైట్ అనేటువంటి నేరుగా కొడతా ఉంటుంది కిటికీలో ఉండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే డార్క్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లాత్ అనేటువంటిది అక్కడ ఏవైతే కిటికీస్ ఉంటాయో కిటికీస్ మీరు పెట్టేసుకున్నారంటే ఆ లైట్ అనేటువంటి డైరెక్ట్గా లోపలికి ఎంటర్ కాకుండా అవైతే హోల్డ్ చేస్తాయన్నమాట. ఏసీ యొక్క కూలింగ్ కూడా ఎక్కువసేపు మన రూమ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఒక టిప్ అయితే అందరూ పాటించండి. అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట రీసెంట్గా నన్ను, బ్రో మరి స్టెబిలైజర్స్ ఏసీస్కి అవసరమా అని చెప్పేసి. 100% కావాలి. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, సో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్తున్నారు అనమాట. నిజంగా స్టెబిలైజర్ అవసరం లేదు. ఎంతవరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంది, ఒక చిన్న రాయి పెట్టుకుని రోజుల్లో కొడుతున్నారు అనుకోండి, ఏదో రోజు పగులుతుందా పగలదా,
ఎందుకంటే రోజు దాని మీద ప్రెజర్ పడుతుందన్నమాట. అలాగే మీ ఏరియాలో కరెంట్ అనేటువంటి అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ అవుతుందనుకోండి, రోజు ఆ ఫ్లక్చువేషన్ వల్ల మీకు ఆ యొక్క కాయిల్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ కూడా వాటి మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడి త్వరగా డ్యామేజ్ అనేటువంటిది అవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ యొక్క ఏదైతే ఇన్‌బిల్ట్ స్టెబిలైజర్ ఉంటుందో అది డ్యామేజ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకి వారంటీ అయిపోయాక పీసీబీ పోతే ఏం చేస్తాం, తూర్పుతే దండం పెడతామన్నమాట. అందు గురించే మనకి సపరేట్గా స్టెబిలైజర్ పర్చేస్ చేసుకోవాలి. సో స్టెబిలైజర్స్ మనకి మన యొక్క ఏసీ టన్ ఆధారంగా డిఫరెంట్ వర్డ్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. ఆ వర్డ్స్ అన్నీ కూడా నేను మీకు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసి ద బెస్ట్ స్టెబిలైజర్స్ అన్నీ కూడా ప్రోటోన్ ఉంది కదా అక్కడైతే పెడుతున్నాను, అలా కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ అయితే పర్చేస్ చేసుకోండి, అవి మాత్రమే పర్చేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక మన టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోద్దాం అన్నమాట. మీ దగ్గర 25,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 25,000 రూపాయల బడ్జెట్లోనే ఒక మంచి ఏసీ కావాలి అంటే మాత్రమే వీటిని రికమెండ్ చేస్తాను అనమాట. లేదు ఒక 6,000 నుండి 8,000 రూపాయలు పెట్టుకుంటాం అనుకుంటే వెంటనే నెక్స్ట్ సెగ్మెంట్ డ్రాగ్ చేసుకోండి. అవి ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటాయి, ఎయిర్ కూలింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ సెగ్మెంట్లోని ఏసీ వచ్చినప్పటికీ ఫస్ట్ టీసీఎల్ ఏసీ అయితే ఉంటుంది. టీసీఎల్ కదా అని చెప్పేసి ఎవరు తక్కువ అంచనా నేను అవసరం లేదు. నా సర్కిల్లో చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు. 2024 అండ్ 2025 మోడల్స్ అనమాట. ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ఏసీ కూలింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి 1 టన్ 3 స్టార్ ఏసీ. దీని యొక్క ఐఎస్ వాల్యూ వచ్చినప్పటికి 4.41 అయితే ఉంటుంది. అలాగే మనకి కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 3400 వాట్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సంవత్సరానికి 596 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఎవరిదైతే చిన్న రూమ్ ఉంటుందో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ద బెస్ట్ కూలింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 4-వే స్వింగ్ ఉంటుంది. అలాగే బ్లూ ఫిల్మ్ ప్రొడక్షన్తో కూడా ఇదైతే రావడం జరుగుతుంది. మన కూలింగ్ వైజ్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది. సర్వీస్ అంతా కూడా మనకు ద బెటర్ సర్వీసే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి పీసీబీ 5 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. అలాగే కంప్రెసర్ వచ్చేటప్పుడు 10 ఇయర్ వారంటీ అయితే ఉంటుంది. అలా 1 ఇయర్ టోటల్ వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి నార్మల్గా వీళ్ళు 25,990 రూపాయలకి సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 23,990 రూపాయలకి అయితే ఈ ఏసీ రావడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే అండర్ బడ్జెట్లో కావాలనుకుంటారో వాళ్ళ దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మాకు నమ్మకం లేదు ద్వారా అనుకుంటే మాత్రం మీకు చెప్పేటువంటి నెక్స్ట్ 2 ఏసీలు అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ ఏసీ మాత్రం కింగ్. సో సెకండ్ ఏసీ వచ్చేటప్పటికి మీడా 2026 మోడల్ అనమాట. 1 టన్ 3 స్టార్ ఏసీ. ఇది మన వైఫై మోడల్ అనమాట. ఐరస్ వాల్యూ వచ్చినప్పటికి 4.35 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 3400 వాట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 604 యూనిట్లు అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో 3 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తెలిసిందే కదా ఎంతమంది మన రూమ్లో ఉన్నారు అనేటువంటి ఆధారంగా మనం ఈ మోడ్స్ అనేవి మార్చుకుంటా ఉంటే లెస్ పవర్ కన్జ్యూమ్షన్ అయితే ఇది ఉండడం జరుగుతుంది. కూలింగ్ కూడా ద బెటర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే హైడ్రో బ్లూ కోటింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 ఇయర్స్ మనకి పీసీబీ వారంటీ ఉంటుంది. అలా 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ ఏమో ఫుల్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అయితే వాళ్ళు ఒక లిటిగేషన్ పెట్టారు. ఏంటంటే మనకి 7 డేస్ రిప్లేస్మెంట్ పాలసీ ఉంటుంది కదా, ఈ లోపు మనం ఇందులో ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని అబ్జర్వ్ చేస్తే మాత్రం వీళ్ళు ఎటువంటి రిప్లేస్మెంట్ ఏమీ కూడా చేయరంట, అమ్ముకొని వెళ్ళిపోతారంట. ఓన్లీ మనకి ఆ 5 ఇయర్స్ పీసీబీ వారంటీ, 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ, 1 ఇయర్ ఫుల్ వారంటీ మాత్రమే చూస్తారు తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమీ కూడా వీళ్ళు పట్టించుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా అయితే వీళ్ళు హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదైతే మీరు నోట్ చేసుకొని దీనైతే పర్చేజ్ చేసుకోండి. ఇది మన రెగ్యులర్గా 27,990 రూపాయలకి అయితే వస్తుంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే 23,490 రూపాయలకి అయితే వస్తుంది. మీకు టీసీఎల్ పర్చేజ్ చేసుకోవాలా, ఇది పర్చేజ్ చేసుకోవాలంటే రెండు కూడా చైనీస్ బ్రాండ్స్ అనమాట. నా దృష్టిలో ఏంటంటే ఇది పర్చేజ్ చేయడం కానీ టీసీఎల్ పర్చేజ్ చేసుకుంటే ద బెటర్ అయితే ఉంటుంది అనమాట. మరి ఎందుకు ఇది యాడ్ చేసేవారు అంటే మరి మీకు తెలియాలి కదా దీని యొక్క గొప్పతనం ఏంటి అనేది, అందు గురించి యాడ్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ అండ్ బెస్ట్ ఏసీ వచ్చినప్పుడు ఈ సెగ్మెంట్లో గోడ్రేజ్ 2026 మోడల్ ఏసీ అనమాట. ఇది 1.5 టన్ను 3 స్టార్ రేటింగ్తో రావడం జరుగుతుంది. దీని యొక్క ఐరస్ వాల్యూ వచ్చినప్పటికి 5.10 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 4800 వాట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సంవత్సరానికి 728 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 5 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట. అలాగే 4-వే స్వింగ్ కూడా ఉంటుంది. పైగా ఇది హెవీ డ్యూటీ ఏసీ అనమాట. మీరు కావాలంటే కమర్షియల్గా కూడా దీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ద బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కూలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సర్వీస్ కూడా ద బెస్టే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది మనకి 5 ఇయర్స్ వారంటీతో రావడం జరుగుతుంది. కంప్లీట్ వారంటీ అనమాట. పీసీబీకి, మోటార్కి, బోర్డుకి, అలాగే మనకి టోటల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కలిపి 5 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. కంప్రెసర్కి ఏమో 10 ఇయర్ వారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 30,490 రూపాయలకి సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 27,490 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మొన్న అయిపోయినటువంటి బిగ్ సేవింగ్ డే సేల్లో ఇది 24,900 రూపాయలకి అయితే వచ్చిందన్నమాట. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టండి, చాలామంది పర్చేస్ చేసుకున్నారు. మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ద బెస్ట్
ప్రొడక్ట్స్ అయినా తక్కువ ప్రైస్కి వస్తుంటే నాకు నేనే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆరామ్స్గా అక్కడ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా 25,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి ద బెస్ట్ ఏసీలు వచ్చినప్పుడు. ఈ 3 టాప్ ఏదంటే మాత్రం గోడ్రేజ్ ఉంటుంది, దాని తర్వాత TCL అయితే ఉంటుంది అనమాట. ఈ 2లో మీరు ఏది పర్చేస్ చేసుకున్నా ద బెటర్ అయితే ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ రూమ్ సైజ్ అనమాట. నెక్స్ట్ బడ్జెట్ వచ్చినప్పటికి 30,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి ఏసీలు వచ్చేటప్పటికి ఫస్ట్ మనకి పానాసోనిక్ ఏసీ అయితే ఉంటుంది 2026 మోడల్ అనమాట. నేను మీకు బల్ల గుద్ది చెప్తున్నాను, ఈ ఏసీ మీరు పర్చేస్ చేసుకోండి, 100% మీరు అయితే సాటిస్ఫై అవడం జరుగుతుంది అనమాట. మంచి ఎయిర్ కూలింగ్ అయితే ఉంటుంది, ఎయిర్ ఫ్లో ద బెటర్ అయితే ఉంటుంది, నాయిస్ కూడా చాలా తక్కువ నాయిస్తో రావడం జరుగుతుంది అనమాట. త్వరగా మీ రూమ్ అయితే కూల్ అవుతుంది. అలా మనకి లెస్ పవర్ కన్జంప్షన్తోనే ఈ ఏసీ అయితే వస్తుంది అనమాట. ఇది 1.5 టన్ 3 స్టార్ ఏసీ. దీని యొక్క ఐరిస్ వాల్యూ వచ్చినప్పటికి 4.50 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 5100 అయితే ఉంటుంది అనమాట. సంవత్సరానికి 877 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో 8 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన విధంగా మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మంచిగా లెస్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది, ద బెటర్ ఎయిర్ ఫ్లో అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. 5 ఇయర్స్ ఏమో PCB వారంటీ ఉంటుంది, 10 ఇయర్స్ వచ్చినప్పటికి కంప్రెసర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 1 ఇయర్ ఏమో ఫుల్ వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా వీళ్ళు 36,990 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ 1000 కూపన్ డిస్కౌంట్ అయితే ఉంది. అలా HDFC క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే 4000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంది. టోటల్గా 5,000 రూపీస్. ఈ 5,000 లెస్ చేసేస్తే ఇది మనకి 31,990 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అంటే 32,000 రూపాయల బడ్జెట్లో దీన్ని మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. 100% చెప్తున్నాను కదా, మీరైతే సాటిస్ఫై అయిపోతారు. నెక్స్ట్ సెకండ్ ఏసీ వచ్చినప్పటికి బ్లూ స్టార్ 2026 మోడల్ 1.5 టన్ 3 స్టార్ రేటింగ్తో ఉన్నటువంటి ఏసీ అన్నమాట. ఇది వైఫై మోడల్. దీని యొక్క ఐరిస్ వాల్యూ వచ్చినప్పటికి 4.38 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 5200 అయితే ఉంటుంది అనమాట. సంవత్సరానికి ఇది 918 యూనిట్లు అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో టర్బో మోడ్ కూడా ఉంటుంది అనమాట. ఇదే మెయిన్ సెల్లింగ్ పాయింట్. చాలా ఏసీల్లో కూడా టర్బో మోడ్ అయితే ఉంటుంది. వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా ఫాస్ట్గా రూమ్ అయితే కూల్ అయిపోవడం జరుగుతుంది. అలా పవర్ కన్జంప్షన్ కూడా దీని కాంపిటేటర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లెస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే 5 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు నచ్చిన విధంగా మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బ్లూఫిన్ ప్రొడక్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా 5 ఇయర్ వారంటీ వస్తుందన్నమాట. PCBకి, మోటార్కి, కంప్రెసర్కి అంతా కలిపి 5 ఇయర్ వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చినప్పుడు రెగ్యులర్గా వీళ్ళు 36,490 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. మీ దగ్గర HDFC కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 3,750 రూపాయలు డిస్కౌంట్ పోను 32,240 రూపాయలకి అయితే ఈ ఏసీ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న ఏసీ వచ్చినప్పటికి శాంసంగ్ నుండి బీస్పోక్ A2026 మోడల్. ఇది కూడా 1.5 టన్ 3 స్టార్ రేటింగ్తో వస్తున్నటువంటి ఏసీ అన్నమాట. ఇది వైఫై మోడల్. దీని యొక్క ఐరిస్ వాల్యూ వచ్చినప్పటికి 4.43 అయితే ఉంటుంది. అలా కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 4850 అయితే ఉంటుంది అన్నమాట. ఇది సంవత్సరానికి 847 యూనిట్లు అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి 4 వే స్వింగ్ అయితే ఉంటుంది. అలాగే 5 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి కూలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి చాలా ఫాస్ట్గా రూమ్ అయితే కూల్ చేయడం జరుగుతుంది. సామ్సంగ్ ఏసీ గురించి తెలిసిందే కదా, చాలా మంచి కూలింగ్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం లెస్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. సర్వీస్ వచ్చినప్పటికి అద్భుతంగా అయితే ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సరే మంచి సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వారంటీ విషయానికి వచ్చినట్టయితే 5 ఇయర్స్ టోటల్ వారంటీ అయితే ఉంటుంది అన్నమాట. PCB బోర్డుకి, మోటార్కి, మిగతా కాంపోనెంట్స్ అనేవి కూడా 5 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తుంటే కంప్రెసర్కి ఏమో 10 ఇయర్ వారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా ఇది 36,490 రూపాయలు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉంటే 6,000 రూపాయలు డిస్కౌంట్ అయితే పోను 30,490 రూపాయలకి అయితే ఈ ఏసీ రావడం జరుగుతుంది. 30,000 రూపాయల బడ్జెట్లో మీరు కొనదగ్గ ఏసీ, మంచి కూలింగ్, మంచి పెర్ఫార్మెన్స్ అన్ని విధాలా కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేసేటువంటి ఏసీ అని చెప్పేసి నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా 30,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి ద బెస్ట్ ఏసీలు వచ్చేటప్పటికి. నెక్స్ట్ మీకు 1.5 టన్లోని 5 స్టార్ ఏసీ కావాలనుకుంటే ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ 4 ఏసీల్లోని కూడా మనకి 5 స్టార్ ఏసీ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. వాటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా అదనంగా ఇంకో ఏసీ అయితే ఉంది. అదే మన డైకన్ కంపెనీ అయితే వస్తుందన్నమాట. ఇది 1.5 టన్ 5 స్టార్ రేటింగ్తో ఉన్న ఏసీ అయితే అవైలబుల్ ఉంది. 2026 మోడల్. దీని యొక్క ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 5.20 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 5280 అయితే ఉంటుంది అనమాట. సంవత్సరానికి 785 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే విధంగా అయితే దీనికి కూలింగ్ ఉండడం జరుగుతుంది. ఇది మనకి 5 ఇయర్ PCB వారంటీ ఉంటుంది, 10 ఇయర్ ఏమో కంప్రెసర్ వారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి 42,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 38,000 రూపాయల బడ్జెట్లోనే ఈ ఏసీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మీకు 1.5 టన్లో 5 స్టార్ ఏసీ విషయానికి వచ్చినట్టయితే అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లోని. నెక్స్ట్ మనకి 40,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి ఏసీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా నేను మీకు
టన్ ఏసీని అయితే రికమెండ్ చేస్తున్నాను. అయితే 2 టన్ ఏసీని మీరు పర్చేస్ చేసుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు కమర్షియల్ పర్పస్లో మాత్రమే వీటిని అయితే యూజ్ చేసుకుంటారు, లేదా పెద్ద పెద్ద హాల్స్లో పెట్టుకోవడానికి అయితే దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే మీరు కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసుకోవాలి 2 టన్ ఏసీ అంటే మాత్రం మీ 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఏసీలు అయితే కావాలి. కాకపోతే 2026లో 2 టన్లో 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఏసీలు అయితే ఇంకా లాంచ్ చేయలేదు. మేబీ 1 మంత్ టైం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మే నెలలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతవరకు వెయిట్ చేస్తామంటే చేసుకోండి. లేదు ఈ లోపే కావాలనుకుంటే మాత్రం 1.3 టన్ ఏసీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. వీటి గురించి రఫ్గా చెప్తాను, మీకు కావాలంటే వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏసీ వచ్చినప్పటికి బ్లూ స్టార్ నుండి అయితే వస్తుంది. 2 టన్ 1.3 స్టార్ రేటింగ్ ఏసీ. దీనికి ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 4.38 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 6400 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. సంవత్సరానికి 1131 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. కూలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 4 వే స్వింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి 5 ఇయర్స్ ఫుల్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన పీసీబీకి, మోటార్కి, కంప్రెసర్కి అన్నింటికి కలిపి 5 ఇయర్ వారంటీతో ఈ యొక్క ఏసీ అయితే వస్తుందన్నమాట. రెగ్యులర్గా వీళ్ళు 46,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 44,000 రూపాయల బడ్జెట్లోనే ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఏసీ వచ్చినప్పటికి పానాసోనిక్ నుండి అయితే వస్తుంది. 2026 మోడలే. ఇది 2 టన్ 1.3 స్టార్ రేటింగ్తో వస్తున్న ఏసీ. వైఫై మోడల్ అన్నమాట ఇది కూడా. సో దీని యొక్క ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 4.50 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 6700 వాట్స్ అయితే ఇది రావడం జరుగుతుంది. సంవత్సరానికి 1153 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది అనమాట. 4 వే స్వింగ్ ఉంటుంది. ఎక్సలెంట్ కూలింగ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. 5 ఇయర్స్ ఏమో పీసీబీ వారంటీ ఉంటుంది. 10 ఇయర్స్ ఏమో కంప్రెసర్ వారంటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఇది 51,990 రూపాయలు వీళ్ళు సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ మీ దగ్గర హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే 47,000 రూపాయల బడ్జెట్లోనే ఈ ఏసీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఏసీ వచ్చినప్పటికి శాంసంగ్ నుండి అయితే వస్తుంది. శాంసంగ్ బీస్పోక్ ఏ 2026 మోడల్. ఇది 2 టన్ 3 స్టార్ రేటింగ్తో వస్తుంది అనమాట. మంచి కూలింగ్ అయితే ఉంటుంది. దీని యొక్క ఐసర్ వాల్యూ వచ్చినప్పటికి 4.50 అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ వచ్చినప్పటికి 6300 వాట్స్ అయితే ఉంటుంది. సంవత్సరానికి 1084 యూనిట్లు అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది అనమాట. 4 వే స్వింగ్ ఉంటుంది. వాయిస్ కంట్రోల్తో కూడా వస్తుంది అనమాట. 5 కన్వర్టబుల్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అలాగే 5 ఇయర్స్ కంప్లీట్ వారంటీ అయితే ఉంటుంది. మోటార్కి, పీసీబీకి, మిగతా కాంపోనెంట్స్ అన్నింటిలో కూడా 5 ఇయర్ వారంటీ ఉంటుంది. 10 ఇయర్ ఏమో కంప్రెసర్ వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. మంచి సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చినప్పటికి రెగ్యులర్గా వీళ్ళు 50,990 రూపాయలు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర యాక్సెస్ కానీ హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 46,490 రూపాయలకి అయితే ఈ ఏసీ రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా 40,000 రూపాయల పైన ఉన్నటువంటి ద బెస్ట్ ఏసీలు వచ్చేటప్పటికి అది కూడా 2 టన్ ఏసీలు అనమాట. సో ఈ మూడిట్లో ఏది బెస్ట్ బ్రో అని అడిగితే మాత్రం ఫస్ట్ ప్లేస్లో పానాసోనిక్ ఉంటుంది. సెకండ్ వచ్చినప్పటికి బ్లూ స్టార్ ఉంటుంది. థర్డ్ వచ్చినప్పటికి శాంసంగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి మీ ఫుల్ క్లారిటీ వచ్చింది కదా, ఏది పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా చాలా ఏసీలు అయితే మార్కెట్లో ఉన్నాయన్నమాట. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి మాత్రమే ద బెస్ట్ ఏసీస్. అన్ని ఏరియాస్ హీట్ కండిషన్స్ అన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ ఏసీని అయితే మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. వీటిలో ఏది పర్చేస్ చేసుకున్నా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ద బెస్ట్ స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ అయినా పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలా మీరు మన ఇన్స్టా పేజ్ అడిగినా పర్వాలేదు. అలాగే నా వాట్సాప్ నెంబర్ అనమాట. ఇక్కడ మీరు మెసేజ్ చేసినా సరే నేను మీకు రిప్లైస్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ కూడా అలా నొక్కి పెట్టేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయడంతో పాటుగా అక్కడే హై బటన్ ఉంటుంది, దాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలంటే మీ యొక్క సపోర్ట్ 100% కూడా కావాలన్నమాట. ఇంతవరకు వీడియో చూసి మంచి నాలెడ్జ్ పొందినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్ లక్ తెలుగు.